రోజు రోజుకు టెక్నాలజీ మారుతుంది, పద్ధతులు మారుతున్నాయి, మనుషులు మారుతుర్రు. మరిగా రాజకీయాలు మారద్దా చెప్పుర్రి. అందుకే మన లీడర్ సాబులు ట్రెండ్ మారుస్తుర్రు. ఇదివరకు మాటకు మాట అన్నట్టే ఉండేటి ఈ పాలిటిక్స్, కానీ ఇప్పుడు మాటకు మాట చేతకు చేత అన్నట్టు సై అంటే సై అని కొట్లాటకు పోతుర్రు. ఇక చూడుర్రి, కరీంనగర్లో కూత ఉడికింది రాజకీయం. తెలంగాణలో కూడా రప్ప రప్ప అన్నట్టే అవుతుంది పోండి రాజకీయం. అగో కరీంనగర్లో కారు పార్టీ వాళ్ళకు పువ్వు పార్టీ వాళ్ళకు నడుమ దిమ్మర గట్టిగానే నడిచింది. అసలు లొల్లేంటికి అయ్యిందంటే తొలుత మొన్న 4వ తారీఖు నాడు మాజీ మంత్రి కేటీఆర్ సార్ గురించి సెంటర్ మంత్రి బండి సార్ ఏమన్నాడో చూడండి. నువ్వు మనిషివి, నీదో బతుకు, తెల్లాలేస్తే అవి పొట్టు నీ బతికేని చెప్పు. మళ్ళీ చెప్తాను, 3 తల షర్టు నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి ఇప్పుడు నీకు? నాకు చలో, నా ఆస్తి పాత్రలు విచారణ చెప్దాం, నీ ఆస్తి పాత్రలు విచారణ చెప్దాం, నీ కుటుంబ ఆస్తుల విచారణ చెప్దాం, నా కుటుంబ ఆస్తుల విచారణ చెప్దాం. ఒక్క మచ్చ ఉండదు బండి సంజయ్ మీద. రాసి పెట్టుకో బిడ్డ. నువ్వు ఇలా సవాల్ ఇచ్చిపోయావు. నువ్వు మనిషి అయితే, మళ్ళీ చెప్తున్నా, మనిషి అయితే దానికి సిద్ధమై ఉండు. 24 గంటలు 48 గంటల టైం ఇస్తా బయటపడి. నువ్వు ఏదో భూమి ముచ్చట్లల్లో కేటీఆర్ సారు ఆరోపణలు చేస్తే బండి సారు ఈ ముచ్చట మాట్లాడిండు. ఇక సెంటర్ మంత్రి ముచ్చట్లకు కారు పార్టీ వాళ్ళకు మస్తు కోపం వచ్చింది. అందుకే మైకుల ముంగటికి వచ్చిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఏమన్నాడంటే, ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా బండి సంజయ్ గారు, నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మొగనువే అయితే నేను సవాల్ విసురుతున్నా. కరీంనగర్ గడ్డ మీద నుంచి రాయి గీతా భవన్ చౌరస్తాలో చెప్పు, నువ్వు టేక్ టైం మా కేటీఆర్ గారిని నేను తీసుకొని వస్తా. ఇలా ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడదామో చెప్పు. ఇలా ఉట్టిగా మమ్మమ్మ పెబ్బెబ్బే కాదు బండి సంజయ్ గారు. కాదన్నట్టు 2 దిక్కులోళ్ళు గట్టిగానే ఛాలెంజ్లు చేసుకుండ్రు. అట్లా పంచాది ఇంగిత పెద్దగా అయింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ముచ్చట్ల మీద పువ్వు పార్టీ వాళ్ళు నూనెల పడ్డ పోజిత్తు లెక్క చిట్ట పట్ట ఎగిరిండ్రు. నెత్తికోతుంటా అందుకొని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల సారు క్యాంప్ ఆఫీస్ మీదకి పోయిండ్రు. కార్ల అద్దాలు, ఆఫీస్ అద్దాలు పరం చేసిండ్రు. పోలీసోళ్ళు గిట్ట ఆగబట్టకపోయింటే ఆ కొట్టుడు ఇంకెక్కడికి పోయేదో మరి. ఇక కాషాయ దళం అంతా కట్టగట్టుకుని ఎమ్మెల్యే ఆఫీసు మీదకి పోయిండ్రనే ముచ్చట తెలవంగానే ఇంకో దిక్కు గులాబీ దళం గుర్రుమన్నది. 2 దిక్కులోళ్ళు చూసుకుందాం అన్నట్టు కొట్లాటకు తయారైనరు. రోడ్ల మీదకి వచ్చి రచ్చ చేసిండ్రు. కరీంనగర్ లో పెద్ద రణరంగమే అయ్యింది. ఇక లొల్లెంత అయినాక కారు పార్టీ వాళ్ళు ఏమన్నారు అది కూడా చూడండి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇవాళ మరొక్కసారి ములాఖత్ అయిపోయారు అనేది క్లియర్. ఇవాళ మీకు క్లియర్ కనబడతా ఉంది. ఇవాళ నా మీద దాడి ఎందుకు చేస్తారండి? నేను చేసిన తప్పేంటిదండి? కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ పోతా ఉంది. ఇలా ప్రజలకి సేఫ్టీ లేదు. మీకు జస్ట్ ఈ అటాక్ అయ్యే కంటే ముందు చెప్పిన, నా మీద రెక్కి జరుగుతుంది, నన్ను హత్య చేయించే ప్రయత్నం చేస్తున్నారు అనేది మీకు జస్ట్ ప్రెస్ మీట్ లో ఇంతకు ముందే చెప్పిన. నేను లైవ్ సాక్షిగా అయిందా? గిట్లా లీడర్ల ముచ్చట్లు ఎటేటో పోతున్నాయి. ఇంకో దిక్కు గులాబీ లీడర్ల మీద పువ్వు పార్టీ వాళ్ళు కూడా కోపానికి వస్తాండ్రు. వట్టిగా మాటలతో రెచ్చగొడతాన్రు అన్నట్టు బాణాలేసిండ్రు. ఏమైనా ఆగి నడమ లీడర్లు మాటలతోనే మంటలు పుట్టిస్తాన్రు. విమర్శ చేసుకుంటే మంచిగా ఉంటది గాని గిట్లా కట్లు తెప్పుకొని యుద్ధానికి పోతే ఎట్లా? సార్లు జర సమరస్యం మీద రాజకీయం చేసుకోవాలి అని కోరుకుంటారు పబ్లిక్.